హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గరిథమ్ అవెన్యూ. ఈ వీడియోలో మనము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనం డెఫినేషన్ అయితే చూద్దాం. ఇట్ ఇస్ ఎ టెక్నిక్ యూస్ టు ఫైండ్ ట్రెండ్స్ ఇన్ అండ్ టైమ్ సిరీస్ డేటా. ఓకే, ఇది వచ్చేసి ఒక సింపుల్ డెఫినేషన్. ఓకే, ఇట్ ఇస్ బేసికలీ ఎ టెక్నిక్ విచ్ ఈస్ యూస్ టు ఫైండ్ ట్రెండ్స్ ఇన్ అండ్ టైమ్ సిరీస్ డేటా. ఓకే, టైమ్ సిరీస్ డేటా లైక్ స్టాక్ మార్కెట్ డేటా కానీ లేకపోతే టెంపరేచర్ డేటా కానీ, సో ఈ విధంగా ఇట్లాంటి డేటాస్ లో మనకి ట్రెండ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లెట్స్ సే ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనకి చార్ట్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనకి చార్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇవి వచ్చేసి మనం క్యాండిల్స్ అని పిలుస్తాము. ఇప్పుడు ఇందులో మనకి ట్రెండ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అప్ ట్రెండ్ అని పిలుస్తాము. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ టైం స్టెప్ లో మనకి ట్రెండ్ ఎలా ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తుంది. సో మనకి ఇట్లా ట్రెండ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ మూవింగ్ యావరేజ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి టెంపరేచర్ వర్సెస్ డేటా గ్రాఫ్. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ లో ఇది ఇది టెంపరేచర్ యాక్సెస్, ఇది వచ్చేసి డేట్ యాక్సెస్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఎట్ ద డేట్. ఓకే, ఇప్పుడు నాకు ఈ డేట్ దగ్గర నాకు ఈ టెంపరేచర్ అనేది ఉంది. సో ఈ విధంగా నాకు డేటా పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం యావరేజ్ అని పిలుస్తాం. ఓకే, ఇది వచ్చేసిన యావరేజ్ టెంపరేచర్. ఓకే, అక్రాస్ ఆల్ ద డేట్స్ ఇది నా యావరేజ్ టెంపరేచర్. ఇప్పుడు ఇది నా ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఓకే, ఈ డేటా పాయింట్స్ అన్నిటి నుంచి పాస్ అయ్యేది నా ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఓకే, దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని పిలుస్తాము. ఇట్ ఈస్ యూస్ టు ఫైండ్ ట్రెండ్స్ ఇన్ అండ్ టైమ్ సిరీస్ డేటా. ఓకే, ట్రెండ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, మనం బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఈ స్టాక్ మార్కెట్ డేటా అనేది తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైం స్టెప్ లో మనకి ట్రెండ్ ఎలా ఉంటుంది, అప్ ట్రెండ్ ఉంటుందా, డౌన్ ట్రెండ్ ఉంటుందా. సో ఈ విధంగా మనకి ట్రెండ్స్ ప్రిడిక్ట్ చేయడానికి మనం ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఎంటైర్ గా బేసిక్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు మనం కొన్ని యూజెస్ కనుక చూస్తే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ టైమ్ సిరీస్ అనాలిసిస్. ఓకే, ఇక్కడ ఇది కూడా టైమ్ సిరీస్ అనాలిసిస్. స్టాక్ మార్కెట్ కూడా మనకి టైమ్ సిరీస్ అనాలిసిస్. సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మనము ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ యూజ్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి సిగ్నల్ ప్రాసెసింగ్. ఓకే, ఇప్పుడు లైక్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో మనము ఎట్ ఎ టైం స్టెప్ మనము సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఎంత ఉంది, సో అట్లా మనము సంథింగ్ అట్లా క్యాలిక్యులేట్ చేస్తాము. సో సిగ్నల్ ప్రాసెసింగ్ లో అట్లా హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ వచ్చేసి ఆప్టిమైజర్స్. సో మనము ఫర్దర్ గా డిస్కస్ చేసుకోబోయేది ఈ ఆప్టిమైజర్స్. ఓకే, ఈ ఆప్టిమైజర్స్ లో మనము ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ ఎక్కడ యూజ్ చేస్తాము ఏంటి అనేది క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే, ఇది బేసిక్ గా బేసిక్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. మనం నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియో నుంచి ఇన్ డీటెయిల్ గా డీపర్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనము ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ డిస్కస్ చేసుకునే కంటే ముందు ఒక 2 పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ క్యాల్కులేషన్ లో మనం ప్రీవియస్ పాస్ట్ డేటా పాయింట్స్ కంటే కరెంట్ ఆర్ న్యూ డేటా పాయింట్స్ కి ఎక్కువ వాల్యూ అనేది ఇస్తాం. ఓకే, మనము ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాల్కులేషన్ లో మనము పాస్ట్ డేటా పాయింట్స్ కంటే మనకి పాస్ట్ డేటా కంటే కరెంట్ ఆర్ న్యూగా వచ్చిన డేటాకి ఎక్కువ వాల్యూ అనేది ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో అయితే చూద్దాం. ఇప్పుడు లెట్స్ సే మనకి ఈ డేటా అనేది ఉంది. ఓకే, ఇది లెట్స్ సే టమాటో ప్రైస్ ప్రిడిక్షన్. డే 1 మనకి 20 ఉంది, డే 2 19. సో ఈ విధంగా మనకి ప్రైస్ డేటా అనేది ఉంది. ఇప్పుడు డే 7, ఓకే, డే 7 నేను ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేయాలంటే నాకు డే 6 డే 5, ఓకే, డే 6 డే 5 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఓకే, ఇప్పుడు డే 7 ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సినప్పుడు నాకు డే 6, ఓకే, డే 6 అండ్ డే 5 అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. కానీ డే 1 వచ్చేసి చాలా లిమిటెడ్ ఆర్ లెస్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, డే 7 ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ లో నాకు డే 6 అండ్ డే 5 చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. వేరాస్ డే 1 డే 2 వచ్చేసి చాలా లిమిటెడ్ ఆర్ లెస్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఓకే, ఇది బేసిక్ గా మన ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక డేటా పాయింట్. ఓకే, ఒక డేటా పాయింట్ ఇంపార్టెన్స్ అనేది ఓవర్ టైం తగ్గుతూ వస్తుంది. ఓకే, ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ లో ఒక డేటా పాయింట్ ఇంపార్టెన్స్ అనేది ఓవర్ టైం, ఓకే, ఓవర్ టైం డేటా యాడ్ అయిన కొద్దీ మనకి తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు డే 5 అనేది తీసుకున్నాం. ఇప్పుడు డే 5 ఇంపార్టెన్స్ డే 7 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా ఉంటుంది. ఓకే, డే 7 క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు నాకు డే 5 ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. కానీ అదే నేను
డే 27 క్యాలిక్యులేట్ చేసినప్పుడు, ఓకే, డే 27 క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు డే 5 ఇంపార్టెన్స్ అనేది నన్ ఆర్ నియర్ టు జీరో అనేది ఉంటుంది. ఓకే, డే 27 క్యాలిక్యులేట్ చేసినప్పుడు నా నా ఇంపార్టెన్స్, ఓకే, నా డే 5 ఇంపార్టెన్స్ అనేది నన్ ఆర్ నియర్ టు జీరోకి అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. మనకి డేస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇట్ కెన్ బి సెడ్ యాజ్ the importance of the data decreases over time. Okay, the exponential weighted average or the importance decreases over time. Okay, ఇవి బేసిక్ గా 2 పాయింట్స్. ఓకే, ఇప్పుడు మనము ఈ మ్యాథమెటికల్ ఫార్ములా అయితే డీకోడ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ VT వచ్చేసి exponential weighted average at time step t. Okay, at current time step is na exponential weighted average. Okay, exponential weighted average at t అంటే కరెంట్ టైం స్టెప్. ఓకే, నువ్వు ఏ టైం స్టెప్ దగ్గర నువ్వు ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావు దాన్ని మనము వీటీతో అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈ VT మైనస్ వచ్చేసి exponential weighted moving average at t minus 1. ఓకే, ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎట్ t minus 1 అంటే మనకి ప్రీవియస్ టైం స్టెప్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఓకే, ఇది టీటా టీ వచ్చేసి డేటా ఎట్ కరెంట్ టైం స్టెప్. ఓకే, మనకి ఫస్ట్ VT వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎట్ టైం t. ఓకే, ఎట్ కరెంట్ టైం స్టెప్. అండ్ ఈ VT మైనస్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎట్ టైం t minus 1. ఓకే, మనము t6 కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎట్ 5. ఓకే, ఎట్ 5 ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ని మనం VT minus 1 తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ టీటా టీ వచ్చేసి డేటా ఎట్ కరెంట్ టైం స్టెప్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ త్రూ అయితే చూద్దాం. ఓకే, బిఫోర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం బీటా గురించి అయితే చూద్దాం. బీటాని మనం డీకేయింగ్ ఫ్యాక్టర్ అని అనొచ్చు. ఓకే, డీకేయింగ్ ఫ్యాక్టర్ ఆర్ స్మూత్నింగ్ ఫ్యాక్టర్. ఓకే, స్మూత్నింగ్ ఫ్యాక్టర్. ఈ బీటాని మనము డీకేయింగ్ ఫ్యాక్టర్ ఆర్ స్మూత్నింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు బేసిక్ గా ఈ బీటా వచ్చేసి మనకి ఇన్ బిట్వీన్ 0 to 1 అయితే ఉంటుంది. ఓకే, ఈ బీటా వాల్యూ అనేది ఇన్ బిట్వీన్ 0 to 1 అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ బీటా ఇంపార్టెన్స్ మనము ఫర్దర్ గా అయితే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ మనము ఒక ఎగ్జాంపుల్ త్రూ అయితే ఈ ఫార్ములాని అయితే డికోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఇది మన డేటా సెట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఓకే ఇనిషియల్ గా మనము ఎట్ t is equal to 0. ఓకే, t is equal to 0 అయితే క్యాలిక్యులేట్ చేయాలి. బేసిక్ గా t is equal to 0 దగ్గర మనము డిఫాల్ట్ గా 0 అన్న తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ v is equal to 0 దగ్గర ఈ 20 ప్రైస్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఏదైనా మనం ఫస్ట్ డేటా శాంపుల్ అని కన్సిడర్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్ డిఫాల్ట్ గా 0 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, రెండు కూడా బాగానే వర్క్ అవుతాయి, కానీ మోస్ట్లీ ఇది బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఓకే, మనమైతే ఇనిషియల్ గా 0తో అయితే ప్రొసీడ్ అవ్వం, ఎందుకంటే క్యాలిక్యులేషన్ లో ఈజీ ఉంటుంది కాబట్టి మనం 0తో అయితే ప్రొసీడ్ అవ్వం. ఓకే, ఎట్ t is equal to 0 నా ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 0. ఓకే, అది నేను డిఫాల్ట్ గా కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎట్ v1 నాకేమవుతుంది బీటా ఇంటూ v0 ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా 1. ఓకే, ఇప్పుడు v0 ఇంటూ బీటా ఏమవుతుంది నాకు 0 అవుతుంది. ఓకే, ఇది బేసిక్ గా 0 అవుతుంది ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా 1 ఏంటి నాకు 19. ఓకే, ఇప్పుడు మనము ఈ బీటా అయితే ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు బేసిక్ గా ఈ బీటా వాల్యూని మోస్ట్లీ 0.9 అయితే తీసుకుంటాం. ఓకే, ఈ బీటా వాల్యూని మోస్ట్లీ 0 to 9 అయితే తీసుకోవచ్చు. ఓకే, సారీ 0.9 అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇది ఫైన్ ట్యూనింగ్ పారామీటర్. మనము 0.1 తీసుకోవచ్చు, 0.2 తీసుకోవచ్చు, మనకి నచ్చిన వాల్యూస్ అయితే తీసుకోవచ్చు, కానీ 0.9 దగ్గర మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అందుకే మోస్ట్లీ పీపుల్ 0.9 అనేది ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు 0 ప్లస్ 1 మైనస్ 0.9 ఇంటూ 90. ఓకే, దిస్ గివ్స్ 1.9. ఓకే, ఎట్ v1 టైం స్టెప్ దగ్గర నాకు 1.9 అనేది వచ్చింది. ఓకే, సో ఈ వాల్యూస్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్న కొద్దీ నువ్వు ప్యారలల్ గా ఇక్కడ గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటూ వెళ్తావు. ఓకే, ఫస్ట్ మనం 0
ఓకే v0 ఈజ్ ఈక్వల్ టు 0, సో అందుకే మనం 0 ప్లాట్ చేసినాము. నెక్స్ట్ v1 దగ్గర నాకు 1.9 అవుతుంది, సో నేను 1.9 అయితే ప్లాట్ చేస్తాను. నెక్స్ట్ మనం సిమిలర్గా ఓకే ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, సిమిలర్గా మనం v2 కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ v2 క్యాలిక్యులేట్ చేసినాక మనకి సంథింగ్ అరౌండ్ ఇట్లా వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్లాట్ చేస్తాం. సో ఈ విధంగా మనము ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ అని క్యాలిక్యులేట్ చేసి ట్రెండ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా మనము ట్రెండ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనము ఈ బీటా ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. ఓకే ఈ డీకేయింగ్ ఫ్యాక్టర్ ఆర్ స్మూతింగ్ ఫ్యాక్టర్ ఇంపార్టెన్స్ అయితే చూద్దాం. ఓకే ఇప్పుడు బీటా 1/1 మైనస్ బీటా. ఓకే నేనైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా 0.9 అనేది తీసుకున్నాం, minus 0.9, this gives 1/0.1, this gives 10. ఓకే ఈ క్యాల్కులేషన్ అయితే ఇనిషియల్గా పక్కకు పెట్టండి. ఓకే ఫస్ట్ మనం బీటా ఇంపార్టెన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం బీటా వాల్యూని చాలా హయ్యర్గా సెట్ చేసుకున్నప్పుడు, ఓకే ఇప్పుడు 0.9 అనేది తీసుకున్నాం. ఓకే 0.9 అంటే క్లోజ్ టు 1. ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఫార్ములాలో 0.9 ఇంటూ VT-1 అంటే మనము పాస్ట్ డేటాకి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నాం. ఓకే మనము బీటా వాల్యూ అనేది హైగా సెట్ చేసుకున్నప్పుడు పాస్ట్ డేటాకి, ఓకే మన పాస్ట్ డేటాకి ఇంపార్టెన్స్ అనేది చాలా హయ్యర్గా ఇస్తున్నాం. ఓకే బీటా వాల్యూ హయ్యర్గా సెట్ చేసుకున్నప్పుడు పాస్ట్ డేటాకి ఇంపార్టెన్స్ అనేది హైగా ఇస్తున్నాము. అదే బీటా వాల్యూని నేను 0.1 తీసుకున్నప్పుడు, ఓకే 0.1 తీసుకున్నప్పుడు ఆర్ 0.2 తీసుకున్నప్పుడు నేను నా పాస్ట్ డేటాకి ఇంపార్టెన్స్ అనేది తక్కువ ఇస్తున్నాను. ఓకే ఈ కరెంట్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ లో నా పాస్ట్ డేటాకి ఇంపార్టెన్స్ అనేది తక్కువ ఇస్తున్నాను. ఓకే ఎప్పుడు ఉన్న బీటా వాల్యూని తక్కువ తీసుకున్నప్పుడు. ఓకే మీరు ఈ ఫార్ములాలో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను 0.1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఎంటైర్ టర్మ్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే నేను 0.9 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఎంటైర్ టర్మ్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ దిస్ నాకు ఈ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. సో అంటే మనము పాస్ట్ డేటాకి వాల్యూ అనేది ఎక్కువ ఇస్తున్నాం. సో ఈ విధంగా మనకు ఈ బీటా అనేది పనిచేస్తుంది. ఓకే ఈ విధంగా మనకి బీటా అనేది పనిచేస్తుంది. ఓకే ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ మనం ఎందుకు చేసినామంటే టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెమరీ ఇన్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఓకే ఈ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ బీటా. మనం బీటా వాల్యూ 0.9 కన్సిడర్ చేసుకున్నాం. సో బీటా టెన్స్ టు 1/1 మైనస్ 0.9, 1/0.1 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ అంతా ఎందుకు చేసామంటే టు డిటర్మైన్ ద మెమరీ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ యూజింగ్ బీటా. ఓకే ఇప్పుడు మనం బీటా వాల్యూ అయితే 0.9 అనేది కన్సిడర్ చేసుకున్నాం. అంటే మనం బీటా వాల్యూ 0.9 కన్సిడర్ చేసుకున్నప్పుడు నాకు 10 అనేది వస్తుంది. అంటే నా కరెంట్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాల్కులేట్ చేయడానికి నేను పాస్ట్ 10 డేస్, ఓకే పాస్ట్ 10 డేస్ డేటా అనేది యూజ్ చేసుకుంటున్నాను. ఓకే నా కరెంట్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాల్కులేట్ చేయడానికి నేను బీటా వాల్యూ అనేది 0.9 అనేది కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ 0.9 అనేది కన్సిడర్ చేసుకున్నప్పుడు నా కరెంట్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాల్కులేట్ చేయడానికి నేను పాస్ట్ 10 డేస్ డేటా అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే పాస్ట్ 10 డేస్ డేటా అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే ఇది బేసిక్ గా బీటా వాల్యూ ఇంపార్టెన్స్. ఓకే ఈ విధంగా కూడా మనం బీటా వాల్యూ ఇంపార్టెన్స్ అనేది డిటర్మైన్ చేయొచ్చు. ఓకే అదే మనము బీటా వాల్యూ సంథింగ్ ఈరోజు 0.1 తీసుకున్నప్పుడు మనకి 1/1 మైనస్ 0.1, మనకి 1/0.9, మనకి 9/10 వస్తుంది, 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. మనకి సమ్ లెస్సర్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే మనకి 1 అనేది వస్తుంది. 1 అంటే మనము ఓన్లీ కరెంట్, ఓకే మనము కరెంట్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి జస్ట్ మనం ప్రీవియస్ డే, ఓకే జస్ట్ మనం ప్రీవియస్ డే డేటా అయితే కన్సిడర్ చేస్తున్నాం. ఓకే నా కరెంట్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ని నా ప్రీవియస్ డే డేటా మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే ప్రీవియస్ డే డేటా మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. అదే మనము 0.9 అని కన్సిడర్ చేసుకున్నప్పుడు నా కరెంట్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి నా ఎంటైర్ 10 డేస్ డేటా అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే ఎంటైర్ 10 డేస్ డేటా అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది బేసిక్ గా మెమరీ కాన్సెప్ట్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఓకే దీన్ని మనం మెమరీ అని కూడా పిలవచ్చు. ఓకే మన 10 డేస్ మెమరీ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే మన 10 డేస్ మెమరీ అనేది స్టోర్డ్ ఉంటుంది. ఆ మెమరీని మనము ఈ కరెంట్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ లో యూజ్ చేస్తున్నాం. ఓకే ఇది బేసిక్ గా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ బీటా వాల్యూ. ఓకే మనము ప్రీవియస్ గా ఒక పాయింట్ అయితే డిస్కస్ చేసుకున్నాం.
అదే ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ యావరేజ్ క్యాలిక్యులేషన్లో ఒక డేటా పాయింట్ ఇంపార్టెన్స్ అనేది ఓవర్ టైం డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఓవర్ టైం డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దాన్ని మనము మ్యాథమెటికల్గా అయితే ప్రూవ్ చేద్దాం. ఓకే, మ్యాథమెటికల్గా ఎట్లా ఓవర్ టైం ఆ డేటా పాయింట్ ఇంపార్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుందో ప్రూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది మన మ్యాథమెటికల్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ మనం ఇనిషియల్గా V0 అయితే జీరో అనుకుంటున్నాం. ఓకే, ఇనిషియల్గా V0 అయితే నేను జీరో అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు V1 క్యాలిక్యులేషన్లో నాకు జీరో ఇంటూ దిస్ బీటా. ఓకే, జీరో ఇంటూ బీటా నాకు ఏమవుతుంది, జీరో అవుతుంది. సో దిస్ బికమ్స్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా టీ. ఓకే, V1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బీటా ఇంటూ టీటా టీ. ఇప్పుడు నాకు V2 ఏమవుతుంది, బీటా ఇంటూ V1 ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా టూ. ఓకే, ఇప్పుడు నాకు V1 వచ్చేసి 1 మైనస్ బీటా ఇంటూ టీటా టీ. సో నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బీటా ఇంటూ 1 మైనస్ బీటా ఇంటూ టీటా టీ ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా టూ. ఓకే, ఇది నా V2 వాల్యూ. ఓకే, ఇది ఎంటైర్ టర్మ్స్ వచ్చేసి నా V2 వాల్యూ. ఓకే, ఇప్పుడు V3 క్యాలిక్యులేట్ చేసినప్పుడు బీటా ఇంటూ V2 ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా త్రీ. ఓకే, ఇప్పుడు నా V2 వాల్యూ వచ్చేసి ఇది, ఈ వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, బీటా ఇంటూ సారీ, ఇది బీటా ఇంటూ బీటా, బీటా స్క్వేర్ అవుతుంది. బీటా స్క్వేర్ 1 మైనస్ బీటా టీటా టీ ప్లస్ బీటా ఇంటూ 1 మైనస్ బీటా టీటా టూ ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా త్రీ. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా V4 అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. V4 ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ V3 ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా ఫోర్. ఓకే, ఇప్పుడు బీటా ఇంటూ ఈ V3 ఎంటైర్ టర్మ్స్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. బీటా క్యూ 1 మైనస్ బీటా టీటా టీ ప్లస్ బీటా స్క్వేర్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా టూ ప్లస్ బీటా ఇంటూ 1 మైనస్ బీటా ఇంటూ టీటా త్రీ ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ టీటా ఫోర్. ఓకే, ఇప్పుడు ఇది నా V4 వాల్యూ, అంటే ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎట్ T ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఫైనల్గా మనము ఈ 1 మైనస్ బీటా అయితే కామన్ దిద్దాం. ఓకే, ఈ V4 క్యాలిక్యులేషన్లో మనం 1 మైనస్ బీటా అయితే కామన్ దిద్దాం. బీటా క్యూబ్ ఇంటూ టీటా టీ ప్లస్ బీటా సారీ టీటా టీ కాదు, ఇది బేసిక్గా టీటా వన్ అవుతుంది. ఓకే, ఇది టీటా టీ కాదు, టీటా వన్, టీటా వన్. ఓకే, టీటా వన్ అండ్ టీటా వన్. ఓకే, ఇప్పుడు ఇది బీటా క్యూబ్ ఇంటూ టీటా వన్, బీటా స్క్వేర్ ఇంటూ టీటా టూ ప్లస్ బీటా ఇంటూ టీటా త్రీ ప్లస్ టీటా ఫోర్. ఓకే, మీరు ఇక్కడ కనుక కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకి బీటా వాల్యూ ఎంత ఉంది, 0 to 1 మధ్యలో అయితే ఉంది. ఓకే, బీటా వాల్యూ మనకి ఎప్పుడు కానీ 0 to 1 మధ్యలో అయితే ఉంటుంది. ఓకే, సారీ 0 to 1 మధ్యలో అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను లెట్స్ సే 0.1 తీసుకున్నాను. ఇప్పుడు 0.1 వాల్యూ అనేది నాకు లార్జర్ వాల్యూ. ఓకే, when compared to 0.1 cube and 0.1 square and sorry, 0.1 is greater than 0.1 square, 0.1 cube and 0.1 power 4. ఓకే, అంటే మనకి వాల్యూస్ అనే డెసిమల్లో ఉన్నాయి కాబట్టి నాకు బీటా క్యూబ్ వాల్యూ విల్ బి లెస్ దాన్ బీటా స్క్వేర్ వాల్యూ ఇస్ లెస్ దాన్ బీటా వాల్యూ ఇస్ లెస్ దాన్ దిస్ వన్. ఓకే, ఈ విధంగా మనకి ఆర్డర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి బీటా క్యూబ్ ఉంది కాబట్టి బీటా క్యూబ్ అనేది లెస్ వాల్యూ. సో బీటా క్యూబ్ ఇంటూ టీటా వన్ తక్కువ. ఓకే, తక్కువ ఇంపార్టెన్స్. ఓకే, బీటా క్యూబ్ ఇంటూ టీటా వన్ అంటే మనకి స్మాలర్ టర్మ్ వస్తుంది కాబట్టి, అంటే నాకు ఈ V4 క్యాలిక్యులేషన్లో దీని ఇంపార్టెన్స్ అనేది చాలా తక్కువ ఉన్నట్టు. సో బీటా స్క్వేర్ కూడా సిమిలర్గా. ఓకే, బీటా వాల్యూ సో నాకు సమ్వాట్ హయ్యర్. ఓకే, సమ్వాట్ హయ్యర్ వాల్యూ కాబట్టి నాకు ఈ V4 క్యాలిక్యులేషన్లో దీని ఇంపార్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అది టీటా ఫోర్ వాల్యూ అనేది మనకి హయ్యర్ వాల్యూ కాబట్టి మనకి
ఈ ఎంటైర్ V4 క్యాలిక్యులేషన్ లో θ4 అనేది చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ తగ్గుతూ వస్తాయి. ఓకే, మనకి ఓవర్ టైం మనము ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ అనేది తగ్గుతూ వస్తాయి. ఓకే, ఇది బేసిక్ గా మ్యాథమెటికల్ ప్రూఫ్. ఇప్పుడు మనము విజువల్గా ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ని అయితే చూద్దాం. ఓకే, దానికోసం నేను ఫస్ట్ నెసరీ లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను సిగ్నల్ అనేది జనరేట్ చేస్తున్నాను, అదే టైం సిరీస్ డేటా అనేది జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, దట్ ఈస్ కరెంట్ టైం స్టెప్ దగ్గర ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ప్రీవియస్ టైం స్టెప్ దగ్గర ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ప్లస్ 1 - బీటా ఇంటూ డేటా. ఓకే, 1 - బీటా ఇంటూ కరెంట్ డేటా. ఓకే, తర్వాత నిన్న బీటా వాల్యూస్ వచ్చేసి 0.3 తీసుకుంటున్నాను, 0.6 తీసుకుంటున్నాను, 0.9 తీసుకుంటున్నాను, 0.98 కూడా తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత నిన్న డేటా ఫస్ట్ నా డేటా అనేది ప్లాట్ చేస్తున్నాను. ఇది వచ్చేసిన డేటా. ఓకే, ఇది వచ్చేసిన డేటా. ఓకే, ఇప్పుడు నేను ఈ డేటా మధ్యలో నేను ట్రెండ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ డేటాకి నేను ట్రెండ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను దానికోసం ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ మనము బ్లూ కర్వ్, ఓకే, బ్లూ కర్వ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అది 0.3. ఓకే, మనం బీటా ఈజ్ ఈక్వల్ టు 0.3 తీసుకున్నప్పుడు నాకు ఈ బ్లూ కర్వ్ అనేది వచ్చింది. ఓకే, ఈ బ్లూ కర్వ్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ర్యాపిడ్గా ఎందుకు చేంజ్ అవుతుంది అంటే నాకు జస్ట్ ప్రీవియస్ టైం స్టెప్, ఓకే, జస్ట్ ప్రీవియస్ టైం స్టెప్ డేటా అనేది నాకు కరెంట్ టైం స్టెప్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో దానివల్ల నాకు ర్యాపిడ్ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే బ్లూ కర్వ్లో నాకు ర్యాపిడ్ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ప్రతి డేటా పాయింట్ నుంచి పాస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకు? దాని దగ్గర ప్రీవియస్ డేటా కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రీవియస్ టైం స్టెప్ దగ్గర డేటా అనేది ఉంది కాబట్టి, ఓకే, డేటా అనేది క్లియర్గా ఉంది కాబట్టి నేను జనరలైజ్ చేయకుండా జస్ట్ ఆ డేటా బట్టే నేను ర్యాపిడ్ చేంజెస్ అనేది చేస్తున్నాను. ఓకే, అందుకే మనకి బ్లూ కర్వ్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. అదే మనం ఆరెంజ్ కనుక చూసుకుంటే సమ్వాట్ బెటర్గా చేంజ్ అవుతుంది. ఓకే, సమ్వాట్ స్మూత్నింగ్ అనేది ఉంది. ఓకే, ఆరెంజ్ కర్వ్లో నాకు సమ్వాట్ స్మూత్నింగ్ అనేది ఉంది. అదే గ్రీన్ కలర్ కర్వ్ చూస్తే నాకు బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది వచ్చేసి నాకు మచ్ జనరలైజ్డ్ కర్వ్. అదే మనకి మచ్ మోర్ స్మూతర్గా ఉంది. ఓకే, మచ్ మోర్ స్మూతర్గా ఉంది. అదే రెడ్ కర్వ్ కనుక చూసుకుంటే మనం బీటా ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ టు 1 అయితే తీసుకున్నాం. అది 0.98. ఇది వచ్చేసి ఎంటైర్లీ వెరీ స్మూత్ కర్వ్. ఓకే, వెరీ స్మూత్ కర్వ్. ఎందుకంటే మనము మనం మోస్ట్లీ పాస్ట్ డేటా మీద డిపెండెంట్ అయ్యి మనం ఈ ట్రెండ్ అనేది కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి నాకు స్మూత్నింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ మనము 0.9 దగ్గర తీసుకుంటే స్మూత్నింగ్ అనేది కొంచెం అక్యురేట్గా అనేది ఉంది. ఓకే, కొంచెం అక్యురేట్గా ఉంది. కానీ అదే మనము 0.3, 0.6 కేసెస్ తీసుకుంటే నాకు స్మూత్నింగ్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, స్మూత్నింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే మనము ప్రీవియస్ డేటా మీద ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓకే, జస్ట్ పాస్ట్ డేటా. ఓకే, జస్ట్ లైక్ at t is equal to 9 దగ్గర నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు జస్ట్ నేను నా t is equal to 8 దగ్గరనే నేను డేటా అనేది కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, మోర్ ఇంపార్టెన్స్ నేను t is equal to 8 దగ్గరకే ఇస్తున్నాను. ఓకే, మోర్ దెన్ 0 t is equal to 7 అండ్ t is equal to 6 నేను t is equal to 8కే నేను ఎక్కువ వాల్యూ అనేది ఇస్తున్నాను. ఓకే, అందుకే మనకి స్మూత్నింగ్ అనేది తక్కువ ఉంది. ఓకే, ఇది బేసిక్గా ఎంటైర్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. నేను ఈ ఎంటైర్ నోట్బుక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే ట్రై అవుట్ చేయండి. Okay, hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.